అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఇంటి ముందు రేకులు ఎలా వేయాలి అని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎందుకంటే ఈ మధ్య చాలామంది ఇంటి ముందు రేకులు వేసుకొని అంటే అది కట్ట మీద గాని లేదా కింద ఏదైనా హైట్ ఉన్నప్పుడు కూర్చోవడానికి, పడుకోవడానికి వస్తుంది. ఎండాకాలం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో చాలామంది ఇంటి ముందు రేకులు వేసుకుంటూ ఉన్నారు. అంటే అది ఒక షెడ్ మాదిరి. అంటే అక్కడ ఏమైనా కారు వదులుకోవడానికి గాని, బైక్ వదులుకోవడానికి గాని, అలాగే ఇంకా ఇతరత్ర ఏదైనా వస్తువులు అక్కడ పెట్టుకోవడానికి గాని చాలామంది ఇంటి ముందు రేకులు వేసుకుంటా ఉంటారు. ఈ రేకులు వేసుకునేటప్పుడు వాళ్ళు తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేస్తా ఉంటారండి. అది ఏమవుతుందంటే వీళ్ళు అది రేకులే కదా ఏమవుతుందిలే, ఇంటికి ఆనిస్తే ఏమవుతుందిలే, ఇక్కడి దాకా ఏస్తే ఏమవుతుందిలే అని చాలా మంది దీన్ని తేలిగ్గా తీసుకుంటా ఉంటారు. ఇది చాలా తప్పని నేను చెప్తానండి. ఎందుకంటే దీని నుంచి కూడా మనకు కొన్ని వాస్తు దోషాలనేది ఖచ్చితంగా ఏర్పడతాయి ఆ ఇంటికి. కాబట్టి ఈ రేకులు ఎలా వేయాలి, ఎలా వేయకూడదు అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఒక ఇల్లు ఇలా ఉన్నప్పుడు అది ఏ ఫేస్ అన్నా కానీ, తూర్పు అయినా కానీ, ఉత్తరమైన కానీ, దక్షిణ పడమర ఎటువైపు అయినా సరే నేను ప్రస్తుతానికి మీకు తూర్పుది చూపిస్తా ఉన్నాను. ఇలా ఉన్నప్పుడు మన ఇల్లు దీనికి ముందు అంటే ఇక్కడ నుంచి ఇవి ఎక్కడ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఇలా రేకులు వేయడం అంటే దాదాపు పల్లెల్లో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అంటే పల్లెల్లో చిన్న ఇండ్లు ఉంటాయి. వాళ్ళకు ఉండడానికి ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో చాలా మంది ఇలా ముందుకు రేకులు పెంచుతూ ఉంటారన్నమాట. ఇలా రేకులు పెంచుతూ ఉంటారు. ఓకే, పెంచుకోవచ్చు, ఇబ్బంది లేదు, ఇలా వేయచ్చు. కానీ దీన్ని ఏం చేస్తూ ఉంటారంటే ఇలా సగం మాత్రమే వేస్తారండి ఎవరన్నా రేకులు. కొంతమంది అంటే ఇక్కడ ఓన్లీ వంట చేసుకోవడానికనో లేదో ఏదో పడుకోవడానికి, కూర్చోవడానికి, ఏదో వాళ్ళ సామాన్లు ఏదో పడేసుకోవడానికి కోసమని ఇక్కడ హాఫ్ అంటే ఇంటికి హాఫ్ మాత్రమే ఇక్కడ రేకులు వేస్తూ ఉంటారు. అలాగే దీనికి జాయింట్ కూడా చేస్తూ ఉంటారు. ఇంటికి జాయింట్ చేసి కూడా రేకులు వేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఇలా చేయకండి ఎప్పుడు కూడాను. మీరు ఒకవేళ ఇంటికి జాయింట్ చేసి రేకులు వేయాలనుకుంటే టోటల్ గా ఇలా వేసేసుకోండి, అప్పుడు ఏ దోషము ఉండదు. అంతేగాని ఇంటికి జాయింట్ చేసి ఇలా అద్దం ఇంటికి వచ్చే వరకు ఇలా రేకులు వేయకండి. ఇది ఖచ్చితంగా మూల పెరిగిన దోషం ఏర్పడుతుంది. ఇది చాలా మందికి తెలియదు పాపం. ఎందుకంటే ఏదో ఇట్లా గోడ కట్టేస్తారు, ఒక గోడ కట్టేస్తారు, ఇక్కడ ఏదో ఒక 10 అడుగుల మేడ రూమ్ మాదిరి చేసేసుకొని అక్కడ ఏదో వంట చేసుకోవడం, బాత్రూమ్ చేసుకోవడం చేస్తూ ఉంటారు చాలా మంది. ఇది చాలా తప్పండి, ఎప్పుడు కూడా ఇలా చేయకండి. మీరు రేకులు వేయాలనుకుంటే టోటల్ గా ఇల్లు ఎంత ఉందో అంతవరకు మొత్తం పెంచేసుకోండి రేకులు. అప్పుడు మీరు జాయింట్ చేసుకున్న ఇబ్బంది లేదు. ఇదొకటి గమనించండి. అలాగే ఇంకొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ స్థలం ఎంతుంటే అంత టోటల్ గా రేకులు వేస్తారండి. అంటే తూర్పు సపోజ్ ఒక 10 అడుగులు వాళ్ళకి ఖాళీ ఉందనుకోండి ఇంటి నుంచి, ఆ 10 అడుగులు కూడా రేకులు వేసేస్తూ ఉంటారండి. అంటే ఆ రేకుల మీద పడ్డ వర్షపు నీరు ఎక్కడికి వెళ్తుందంటే పూర్తిగా వాళ్ళ కాంపౌండ్ బయటకు పడే విధంగా వేస్తూ ఉంటారండి. ఇది ఇంకా చాలా పెద్ద దోషం అవుతుంది. ఎప్పుడైతే మనకు ఇలా రేకులు పూర్తిగా తూర్పులో స్థలం ఎంత ఉంటే అంత రేకులు వేసినామంటే ఇది మనకు వాస్తులో ఒక పెద్ద దోషం ఏర్పడుతుంది. ఎందుకంటే అక్కడ నుంచి సన్ రైజ్ ఏ మాత్రం అనేది మన ప్లేస్ లో పడదండి. ఎప్పుడు కూడా మనము ఇంటి చుట్టూ ఎందుకు ఖాళీ వదులుతా ఉంటామంటే అక్కడ సెట్ బ్యాక్ ఎందుకు వదులుతామంటే ఆ సన్ రైజ్ అక్కడ పడాలనే ఉద్దేశంతోనే మనం ఇంటి చుట్టూ ఖాళీ స్థలం వదులుతా ఉంటాం. అలా వదిలిన ఈ స్థలాన్ని తూర్పులో ఇలా తీసుకొని పోయి రేకులు వేసేస్తే ఇంకా అక్కడ ఎక్కడ గాలి వెళ్తుంది, ఇవన్నీ ఇబ్బంది అవుతా ఉంటాయి. కాబట్టి ఇది వాస్తు దోషం అవుతుంది. ఎప్పుడు కూడా పూర్తిగా ఎంత ఉంటే అంత వేయకండి. కొంచెం రేకులు కావాలి వేసుకోవాలి, కొంచెం నీడు కావాలి అనుకుంటే 10 అడుగులు ఇక్కడ స్థలం ఉందంటే ఒక 5 అడుగుల మేర మాత్రం మీరు రేకులు వంచుకోవచ్చండి. అంటే ఇక్కడ హాఫ్ వరకు మాత్రం వేసుకోండి. అంతేగాని ఇలా ఫుల్ స్థలం ఎంత ఉంటే అంత మాత్రం రేకులు వేసుకోవద్దండి. ఇది ఎటువైపు అయినా సరే ఈ రేకులు వేసే విధానం మాత్రం ఇలానే చేయండి. అంతేగాని స్థలం ఎంత ఉంటే అంత వేసి మీరు అనవసరంగా వాస్తు దోషాలు మీ చేజేతులారా కొని తెచ్చుకున్నట్లు అవుతుందండి. వీటి నుంచి చాలా దోషాలు అవుతాయి. ఇది చాలా మంది తెలియక చాలా తేలిగ్గా తీసుకుంటా ఉంటారు ఈ విషయాన్ని. ఏదో అంటే పశువులను కట్టేసుకోవడం కోసమనో ఏదో ఒక ఉద్దేశంతో ఇలా వేసేస్తుంటారు. అయిపోయింది, ఇంక మేము బ్రహ్మాండంగా రేకులు వేసేసాం, చాలా బాగుంది, మాకు నీడు ఉంది అనుకుంటుంటారు. ఇది చాలా తప్పండి, పప్పులో కాలేసినట్లు మీరు. కాబట్టి ఎప్పుడు కూడా ఇలా చేయకండి. పూర్తిగా రేకులు వేసుకోవాలనుకుంటే మాత్రం కొంచెం స్థలం వదిలిన తర్వాత మాత్రమే తూర్పులో కానీ, ఉత్తరంలో కానీ, దక్షిణంలో పడి ఎక్కడైనా సరే పూర్తి స్థలం ఎంత ఉంటే అంతవరకు వేయకుండా ఆ స్థలానికి మాత్రమే మీరు రేకులు వేసేసుకొని ఇట్లా ఏర్పాటు చేసుకోండి, చాలా బాగుంటుంది. అంతేగాని ఇంకోటి
హాఫ్ షెడ్ మాత్రం వేసుకోవద్దండి. ఇంటి వెడల్పు ఎంత ఉందో ఆ వెడల్పు అంతా వరకు కూడా మీరు రేకుల షెడ్ వేసుకునేందుకు ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్.